రంగారెడ్డి జిల్లా బాలాపూర్ సంబంధించినటువంటి విశేషాలు మనకంతా తెలుసు. అయితే మహా గణపతి ఏదైతే ఉందో శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది. దాదాపు వేలలో భక్తులంతా కూడా దర్శనం చేసుకున్నారు. దాదాపు 16 లక్షలకు పైగా ఇప్పటి వరకు దర్శనాలకు వచ్చినట్టు కూడా ఆ యొక్క భక్తికి సంబంధించినటువంటి కమిటీ, ఉత్సవ కమిటీ అయితే చెప్పనుంది. దాదాపు అక్కడ ఉన్నటువంటి బాలాపూర్ అంటేనే లడ్డు, లడ్డు అంటేనే బాలాపూర్ గణపతి నవరాత్రాలు ఉత్సవాలంతా కూడా మనకు తెలుసు. అయితే ఈసారి దశరథ్ అనే వ్యక్తి, అంటే లింగాల దశరథ్ అనే వ్యక్తి దాదాపు 35 లక్షలకు పైగా కూడా అక్కడ ఉన్నటువంటి దశరథ్ అనే వ్యక్తి అక్కడి నుంచి దాదాపు 6 సంవత్సరాల వరకు కూడా నేను వేలంపాట్లో పాల్గొంటున్నా, కానీ ఈసారి మాత్రం దేవుని అనుగ్రహం ద్వారా 35 లక్షలకు వేలంపాట పాడి అక్కడ ఉన్నటువంటి మహాగణపతి లడ్డునైతే కైవసం చేసుకోవడం అయితే జరిగింది. తనకు నిజంగా 6 సంవత్సరాల నుంచి నేను పాల్గొంటున్నప్పటికీ దేవుడు ఈసారి నన్ను కనుకరించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులకు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎటువంటి లోటు లేకుండా కూడా మేమంతా కూడా పూర్తి నిమజ్జనానికి అయితే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా, ఎస్డిఆర్ఎఫ్ నిబంధనలు అంతా కూడా కట్టుదిట్టం చేశారు. దాదాపు లక్షలాది భక్తులు శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా Z+ సెక్యూరిటీతో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. దాదాపు వేలాది మంది పోలీస్ బందోబస్తు శోభయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు ఆ శోభయాత్రకు సంబంధించిన విజువల్స్ అంతా కూడా మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులంతా కూడా ఆ డ్యూటీలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు వేల మంది భక్తులంతా కూడా తమ మొక్కులు చెల్లించుకున్నటువంటి ఈ నవరాత్రులు, ఈ 9 రోజులంతా కూడా వినాయకుడి నిమజ్జనం కోసం తరలి వచ్చి ఆ శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం అయితే జరుగుతుంది. ఇదే బాలాపూర్ బడా గణపతి అని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 9 రోజుల వరకు ఎన్నో గొప్ప పూజలు, పురస్కారాలు, నైవేద్యాలు అందుకున్నటువంటి గణపతి ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి శోభయాత్రకంతా కూడా ప్రజలు ఒక్కసారిగా తరలి వచ్చి ఆ జిల్లాకు సంబంధించినటువంటి, మండలానికి సంబంధించినటువంటి, వేరే పక్కన ఉన్నటువంటి ఊర్లకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వచ్చేసి వాళ్ళ తమ మొక్కులు అయితే చెల్లించుకోవడం జరిగింది. లాస్ట్ రోజు కనుక శోభయాత్రలో దాదాపు ఇక్కడ నిమజ్జనానికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి వేరే వెహికల్లో మార్చేటువంటి అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా చూపే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ముఖ్యంగా Z+ సెక్యూరిటీతో పాటు భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద ఈ యొక్క నిమజ్జనానికి ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, బడా క్రేన్ కావచ్చు, బాహుబలి క్రేన్లతో సహాయంతో అక్కడ నిమజ్జనం పూర్తి చేశారు. నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత భక్తులంతా కూడా ఆయా దారులకు, ఆయా ఊర్లకైతే వెళ్ళనున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ నుండి అన్నదానం కావచ్చు, ఆహారం కావచ్చు, అక్కడ ఉన్న పానీయాలు, ఎక్కడైతే ఏదైతే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎక్కడికక్కడ నిర్వహించి భక్తులకు ఎటువంటి అభ్యంతరాలు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, లేదంటే ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు. దాదాపు కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క పోలీస్ భారీ బందోబస్తు శోభయాత్ర ప్రారంభమైంది. ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా అధికారులు కట్టుదిట్టమైనటువంటి చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. విజువల్స్ లో మనమంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే పదే సార్లు బాలాపూర్ గణేష్ అంటే లడ్డు అనే ఆకాంక్షతో అక్కడ ఉన్నటువంటి ఓపెన్ యాక్షన్ లో ఎంతో ప్రజలు వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి లింగాల దశరథ్ అనే వ్యక్తి దాదాపు 6 సంవత్సరాలకు పైగా ప్రతిసారి పాల్గొని అక్కడ చేరుకోలేకపోయారు. ఈసారి మాత్రం పకడ్బందీగా నేను దేవుని అనుగ్రహం ఈసారి ఉంది కాబట్టి 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో నాకు ఆ దేవుడు కనుకరించాడు. దాదాపు 35 లక్షల రూపాయలకు వేలం పాటలో గెలుచుకొని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం కోసం, భారత ప్రజల కోసం, హిందూ మతాలకు సంబంధించినటువంటి వారి కోసమే మనమంతా బతుకుతున్నాం. రానున్న రోజుల్లో భారత ప్రజలు కావచ్చు, హిందూ ప్రజలు కావచ్చు ఏకతాటిగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్ తో కలిసి సురేష్, బాలాపూర్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.